హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ డే 4 అనమాట. నేను వచ్చి అప్పుడే 4 days అవుతుంది. సో డైలీ లాగే మార్నింగే లేచాను. 5:30కి లేచి వర్కౌట్ కానీ వెళ్ళాను. ఇవాళ సండే కాబట్టి మాకు వర్కౌట్ ఏమి ఉండదు. సో యోగాకి వెళ్దామని వెళ్తున్నాను. ఆవులు ఉన్నాయి కదా, గోశాల ఇలాంటివి 3 ఉన్నాయి అనమాట. 2-3 అయితే ఉన్నాయి, నాకు కనిపించాయి ఆల్రెడీ. అండ్ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది మనకి యోగాది. సో యోగా దగ్గరికే వెళ్తున్నాను. కొంచెం లేట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి లోపల ఆల్రెడీ అంతా స్టార్ట్ చేసేసారు. 5:45 వరకు వెళ్ళాను అనమాట. 5:30 అంటే 5:30కి షార్ప్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ వెళ్ళగానే లైట్గా వార్మప్తో స్టార్ట్ చేయించారు. మంచిగా స్ట్రెచ్ చేస్తే బాగుంటుంది, కానీ డైలీ చెయ్యను కదా, సో నాకు అలవాటు లేక కొంచెం ఇబ్బంది అయింది. ఆల్రెడీ నాకు నిన్న జరిగిన వర్కౌట్స్కే ఫుల్ లెగ్స్ పెయిన్ వస్తున్నాయి అనమాట. అస్సలు అవ్వట్లేదు, నడుస్తుంటే కూడా నొప్పి వస్తున్నాయి. అండ్ దాని తర్వాత సూర్య నమస్కారాలు చేయించారు. ఎక్కువ సార్లు ఏం కాదు, కొంచెం సేపే చేయించారు. ఎందుకంటే అందరూ కొత్తగా వచ్చారు ఈ బ్యాచ్ వాళ్ళు, కంటిన్యూగా చేయలేరు కదా. సో 3-4 times చేయించారు. అండ్ నాకు కూడా స్ట్రెచ్ చేయడం అవ్వట్లేదు, ఇంట్లో అస్సలు చెయ్యం కదా. సో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ప్లస్ నిన్న చేసిన వర్కౌట్కి చాలా కాలు నొప్పులు వచ్చేసాయి. డాక్టర్కి చెప్తే ఎక్కువ వర్కౌట్స్ చేయొద్దని అన్నారు, లైట్గానే చేయమన్నారు నన్ను. ఇంటెన్స్ ఎక్కువ ఒకేసారి పెంచొద్దని చెప్పారు. అండ్ దాని తర్వాత ఒకదాన్నే బయటకు వెళ్ళి అలా ప్రశాంతంగా కూర్చున్నాను, ప్రాణాయామం చేస్తున్నాను అనమాట. సన్ రైజ్ ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్లో. దాని తర్వాత 7 o'clockకి క్రియాస్ ఉంటాయి అన్నమాట. ఇవే 7 to 8. సో ఇది ఫస్ట్ వన్. ఇది ఒక నోస్లో నుంచి వాటర్ వేస్తే ఇంకో నోస్లో నుంచి వస్తుంది. కొంచెం ఫస్ట్ డే ఇబ్బందిగా అనిపించింది, కానీ ఈజీగానే ఉంది. ఇది మాత్రం చాలా టఫ్. కంప్లీట్గా నోస్లోకి ఆ పైప్ పంపించాలి, సన్నగా ఉంది థ్రెడ్ లాగా. అండ్ అది నోట్లో నుంచి కిందకు వస్తుంది అనమాట. మనం 2 fingers పెట్టి అది బయటకు తీయాలి, ముక్కులో నుంచి వేసి నోట్లో నుంచి బయటకు తీసి దాన్ని క్లీన్ అనమాట. నోస్ అంతా క్లీన్ అయిపోద్ది. ఒక డాక్టర్ చెప్తే నాకు అవ్వట్లేదని ఇంకో డాక్టర్ కూడా వచ్చింది గైడ్ చేయడానికి. తను చెప్పినా కూడా అవ్వట్లేదు, లైక్ కంప్లీట్గా లోపలికి వెళ్తుంది కానీ నాకు నోట్లో నుంచి తీయడం రావట్లేదు. చాలాసార్లు ట్రై చేశాను, గివ్అప్ ఇవ్వద్దని కూడా ట్రై చేశాను, కానీ ఇంక అవ్వలేదు. దాని తర్వాత ఐస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వాటర్ తాగమని చెప్పారు. పెద్ద గ్లాస్ ఇచ్చారు ఒకటి, ఆ గ్లాస్ నిండా 3 times ల్యూక్ వామ్ వాటర్ తాగమన్నారు. తాగిన తర్వాత స్టమక్ కొంచెం పెయిన్ వచ్చింది, నా వల్ల అవ్వలేదు. సో ఇది వామన దౌత్ అనమాట. ఇలా వాటర్ తాగిన తర్వాత 2 fingers లోపల పెట్టి మొత్తం తీయాలి ఆ వాటర్ అంతా బయటికి ఇమ్మీడియట్గా. అంటే కంప్లీట్గా వామిట్ అయిపోవాలి ఆ తాగిన 3 glasses ఆఫ్ వాటర్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో గ్లాస్. ఆ గ్లాస్ వాటర్ ఆల్మోస్ట్ 1 liter 1.5 liter వరకు తాగిన అదంతా బయటకు వచ్చేసింది. సో అది కంప్లీట్ క్లీన్ అవుతుందంట పొట్టలో నుంచి. అండ్ బయటికి రాగానే ఇక్కడ మ్యాంగోస్ అయితే ఎవ్వరు కోయరు కదా, కానీ ఉడతలు చాలా ఉన్నాయి, స్క్విరిల్స్ అవైతే కోస్తున్నాయి అండ్ కింద పడేసి తింటున్నాయి కూడా. సో అవే అన్నమాట మ్యాంగోస్. అండ్ డైనింగ్ హాల్లో అయితే చాలా మిస్ అవుతున్నా, ఫుడ్ లేదు కదా. ఇవాళ సెకండ్ డే. అండ్ మార్నింగే వెళ్ళాను 7కి, ఎందుకంటే 7 o'clock తర్వాత మనకి ఇలా హనీ ఇస్తారు, లెమన్స్ కూడా ఇస్తారు. ఇది ఈ రోజు కంప్లీట్ చేసేయాలి హనీ బాటిల్ లెమన్తో మిక్స్ చేసుకొని. నిన్నటిది కొంచెం మిగిలిపోయింది. అండ్ ఇవాళ హనీ ఇవాళ కంప్లీట్ చేయాలి, చూడాలి ఎలా అవుతుందో. నాకైతే ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్, వెట్ క్లాత్ ట్రీట్మెంట్ అనమాట. వెట్ ప్యాక్ అని రాశారు. సో అది కంప్లీట్గా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ బయటకు రాగానే పిల్లలతో ఎంతమంది వచ్చారో, నిజంగా సమ్మర్ కదా, స్కూల్స్ కూడా ఉండవు, చాలా చిన్న పిల్లలు కూడా కనిపించారు ఇవాళ నాకు. అండ్ వాళ్ళకి సపరేట్గా డైనింగ్ హాల్ ఉంటుంది. ఇది ఫిజియోథెరపీ అనమాట. నాకు ఈఎంఎస్ రాశారు. ఇది చెప్పాను కదా కొన్ని ట్రీట్మెంట్స్ ఛార్జ్ ఉంటాయి అని చెప్పి. సో ఇది నా డిపాజిట్ అమౌంట్లో నుంచి కట్ అయిపోతుంది ఈఎంఎస్. ఎవ్రీ సిట్టింగ్కి 200 rupees కట్ అవుతుంది. సో ఇవాళ నేను సెకండ్ టైం వచ్చాను అనమాట. అండ్ అక్కడ లోపల వెళ్ళంగానే మార్నింగ్ చూసిన చిన్న పాప కనిపించింది డైనింగ్ హాల్ దగ్గర. సో వాళ్ళ మదర్తో మాట్లాడాను చాలాసేపు. 2 పిల్లల్ని తీసుకొని వచ్చారంట. అండ్ ఇది ఈఎంఎస్ అనమాట ట్రీట్మెంట్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది, మెషిన్ ఉంటుంది, అది పెడతారు మన స్టమక్కి. అండ్ బయటకు రాగానే మిర్రర్ కనిపించింది. మొత్తం ఆశ్రమంలో మంచిగా మిర్రర్ ఉండేది అక్కడ ఈ ఫిజియోథెరపీ హాల్లోనే అనమాట. అండ్ బయటకు వచ్చి కొంచెం కోకోనట్ వాటర్ తాగాను. డాక్టర్ చెప్పారు మరి కళ్ళు తిరిగినట్టు కానీ నీరసంగా అనిపిస్తే కోకోనట్ వాటర్ తాగమని చెప్పారు. నాకు నీరసం ఏం లేదు, బట్ నేనే వెళ్ళి తాగాను అనమాట. అప్పుడప్పుడు తాగితే బెటర్, ఎందుకంటే సమ్మర్ డీహైడ్రేట్ అయిపోతాం కదా తొందరగా అని చెప్పి అటువైపే ఉన్నాను. కనిపించింది, లోపలికి వెళ్ళి కోకోనట్ వాటర్ తీసుకొని ఇంకా మెల్లమెల్లగా సిప్ చేస్తూ తాగాను. సో బాగానే అనిపించింది. ఇవాళ కొంచెం హోమ్ సిక్ ఫీల్ అయ్యేట్టు అనిపించింది. సండే కదా, ఇంట్లో ఉంటే ఆ పని చేసేదాన్ని, ఇలా ఉండేది పిల్లలతోని అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ తర్వాత బయటకు వెళ్తూ ఇక్కడ
నిజంగా కొన్ని ప్లేసెస్ అయితే అసలు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఖచ్చితంగా రావాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఉయ్యాల ఊగాను ఒక్కదాన్నే చాలాసేపు, మంచిగా అనిపించింది నాకైతే. అండ్ బయటకు వచ్చిన తర్వాత రివర్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ మనకు పక్కనే శుకవనం అని ఉంటుంది. ఇందులోకి వెళ్తే ఎంత బాగుందో నిజంగా. కొన్ని ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, నాకు ఇవి ర్యాబిట్స్ అనుకున్నాను. దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇవి ర్యాబిట్స్ కాదు, ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి. ఎలుకలాగా ఉంది, ర్యాబిట్ లాగా ఉంది, తోకలేదు, ఏం లేదు. అండ్ బర్డ్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాటిని అలా చూస్తూ చూస్తూ లోపలికి వెళ్ళేసరికి అక్వేరియం ఉందన్నమాట. ఫిషెస్ కూడా ఎంత బాగున్నాయి కదా. నిజంగా కొన్ని ప్లేసెస్ మాత్రము అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బోటింగ్ ఉంది. నేను 2 days బ్యాక్ కూడా బోటింగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పి ఇంకా చేయలేదు, వెళ్ళిపోయాను. ఇవాళ ఒక ఆంటీ వచ్చారు. సో తను నేను ఇద్దరం కలిసి ఎక్కామన్నమాట. తను ఇవాళ కంపెనీ ఇచ్చారు నాకు. సో అలా పరిచయం అయ్యారు. ఆ ఆంటీ పేరు రాధా. అండ్ ఇదే మేము ఎక్కబోయే బోట్ అనమాట. ఎక్కిన తర్వాత అలా తొక్కుతూ ఉన్నాము. చాలా క్లోజ్గా మాట్లాడారు. అండ్ నాకు కూడా మంచిగా అనిపించింది ఆంటీతో మాట్లాడినంతసేపు. లైక్ చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ టైం మీట్ అవుతున్నట్టు అనిపించలేదు నాకు. అండ్ ఆ 5 o'clock కూడా ఎండ ఎంత ఉందో. అండ్ డైలీ నేను ఇక్కడ కూర్చొని సన్ రైజ్ అవి ఫోటోలు తీస్తానన్నమాట అక్కడ బెంచెస్ పైన. సో ఇప్పుడు ఆపోజిట్లో ఉన్నాను, వాటర్లో ఉన్నాను, అటు సైడ్ వ్యూ చూస్తున్నాను అనమాట. మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్లూ కలర్ బ్యారికేడ్స్ పెట్టారు కదా, సో అక్కడ వరకు మనము నదిలోకి దిగొచ్చు అనమాట. అండ్ బోటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. ఇది చూసారా ఎలా ఉందో నిజంగా. అంటే మన బాడీని అలా షేప్ చేసుకోవాలి మోటివేషన్ కోసం అని అలా పెట్టారు. సో మంచిగా అనిపించిందని వీడియో తీసుకున్నా. ఇది వచ్చేసి డైలీ ఈవినింగ్ మనకి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. ఖాళీగా ఉంటున్నామా, ఏదైనా ఒకటి చేస్తున్నామా అనేది కంప్లీట్లీ మన పైన డిపెండ్ అయి ఉంటుంది. కూర్చుంటే కూర్చోవచ్చు, ఎవ్వరు ఏమనరు. కాకపోతే మనం ఇంత దూరం వచ్చింది వేస్ట్ కదా, ఖాళీగా కూర్చోడానికి, రూమ్లో ఉండడానికి అయితే కాదు. జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను. అండ్ రేపు ఎలా జరుగుతుందో ఏమవుతుందో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.